మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన పొరుగు రాష్ట్రం పైన కన్నేశారా అనేదాన్ని తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అయితే నేను ఈ మాట ఎందుకన్నాను, పొరుగు రాష్ట్రం మీద కన్నేశారు అన్నారా అంటే, అయితే ఈ విషయం మనం కొంచెం క్లుప్తంగా మాట్లాడుకుందాం. నారా చంద్రబాబు నాయుడు గారు 2024లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల తర్వాతనే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారితో కలవడం జరిగింది. వారి సమావేశాలు జరిగినాయి. ఆ మీటింగ్ సమావేశంకి ముందే మన ఎల్లో మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా వారు రకరకాలుగా చెప్పారు. అయితే ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత వారు దాని సారాంశం కానీ ఏమన్నా కొన్ని కన్క్లూజన్స్కి వచ్చినాయని కానీ, ఇవి ఇస్తున్నాము, ఇవి తీసుకుంటున్నామని కానీ ఏమీ చెప్పలేదు. ఇవి దీని గురించి ఎందుకు వచ్చింది అని అంటే, అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కావాలనే వదులుకున్నారా అనే కొన్ని డౌట్ కూడా కొంతమంది మేధావులు అంటూ ఉన్నారు. ఎందుకు వదులుకున్నారు అంటే, చంద్రబాబు నాయుడు గారికి అప్పటికే డౌట్ వచ్చేసింది. 2029లో ఆంధ్ర ప్రజలు మనల్ని ఎలాగూ గెలిపించరు, అందువలన మనము తెలంగాణలో ఇప్పటి నుంచే బలపడాలి, అందువలన దానికి సంబంధించినటువంటి బేస్ మనం ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలి అనే విధంగా నాయకులకి అప్పుడే లీకులు వెళ్ళిపోయినట్టుగా సమాచారం. దానికి సందర్భంగానే రేవంత్ రెడ్డి గారితోనే మీటింగ్ వేసి ఆయనతోనే మాట్లాడినట్టుగా సమాచారం. అయితే రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తొక్కేసి టీడీపీ, తెలుగుదేశం పార్టీ కనుక తెలంగాణలో ఎదిగితే అది నష్టం ఎవరికి అంటే కాంగ్రెస్ పార్టీకే. బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. అందులో బీఆర్ఎస్ పార్టీ తగ్గిపోయి తెలుగుదేశం పార్టీని కనుక కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేస్తే వారే పోటీ అవుతారు. ఆ తర్వాత 2029లో వీరిద్దరి మధ్యలో బీఆర్ఎస్ పార్టీ అధికారం చేకూర్చుకుంటుంది. అందువల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడేదో మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, ఈ నాయకులందరూ వారికి గనక సపోర్ట్ చేసి తెలంగాణలో ఆ పార్టీ ఎదగడానికి సహకరిస్తే గనక అది రెంటికి చెడ్డ చేవడం అనేది అంటారు కదా, అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి కూడా అలాగే అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంలో 4 గ్రూపులు అయినాయి. ఒకటి రేవంత్ రెడ్డి గ్రూపు, ఒకటి కోమటిరెడ్డి గ్రూపు, ఒకటి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారి గ్రూపు అన్నట్టుగా రకరకాలుగా పుంకాలుగా చెప్తున్నారు. ఈ గ్రూపుల లోపల, ఈ విడిపోయే లోపల మనం ఎదగాలి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి కాంగ్రెస్ వాళ్ళకి తెలియదేం కాదు. చిన్న దారి దొరికినా ఆయన దాన్ని వదలడు. ఎందుకంటే 2024లో మనం చూసాం, ఏమీ చేసింది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారం చేజిక్కించుకొని ఈరోజు తెలంగాణలో కూడా చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ 2029లో ఆంధ్రాలో మనకు అధికారం రాకపోతే మనకు సపోర్ట్గా మన ఉన్న స్థిరాస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి తెలంగాణలోనైనా మనకు అధికారం ఉంటే మనం దేనినైనా చేయొచ్చు, మనకు అండగా ఉంటుంది. ఇక్కడ లేకపోతే అక్కడ లేకపోతే ఇక్కడ అన్నట్టుగా 2 కళ్ళ సిద్ధాంతం పాటిస్తున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో మళ్ళీ మనం ఎదగాలి, స్వతహాగా మనం ఎదగాలి, కాంగ్రెస్ని కానీ, బీఆర్ఎస్ని కానీ, బీజేపీని కానీ ఎవరినైనా తొక్కడానికి సిద్ధపడి మనం ఎదగాలి అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నట్టుగా సమాచారం. అయితే ఆంధ్రాలో బీజేపీతో కలిసి కూటమి ఏర్పడి గెలిచినట్టుగా ఇక్కడ మరి తెలంగాణలో చేయగలుగుతారా? దానికోసం జనసేన, బీజేపీ, తెలుగుదేశం ముగ్గురు వచ్చి పోటీ చేస్తారా? పోటీ చేస్తే ఆంధ్రాలో గత్యంతరం లేక బీజేపీ వాళ్ళు అక్కడ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేశారు. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి ఉంటుందా? తెలంగాణలో వారికి స్వతహాగా 8 మంది ఎంపీలు ఉన్నారు. మరి వారందరూ చంద్రబాబు నాయుడు కింద పనిచేయడానికి ఒప్పుకుంటారా? అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో మరి ఆయనకి ఎంత ఓటు శాతం ఉందో మనకు తెలియదు. ఆయన కూడా ఈయనతో కలిసి స్వతహాగా తెలుగుదేశం పార్టీ ఎదగడానికి సహకరిస్తారా అనేది రాబోయే కాలంలో కాలమే సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ స్వతహాగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఎదగడానికి రేవంత్ రెడ్డి గారు కనుక సహకరిస్తే అదే రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి నష్టం. ఇది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.